లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు మన దగ్గర 2025 అప్డేటెడ్ హీరో ప్యాషన్ ప్లస్ అయితే ఉంది. ఈ బైక్ ని మనకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన చంద్ర హీరో ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా మన వీడియోస్ ని నియర్ బై ఆదిలాబాద్ చూస్తూ ఏదైనా హీరో ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే చంద్ర హీరో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో హీరో ప్యాషన్ ప్లస్ అనగానే నాకైతే ఫస్ట్ లవ్ అన్నమాట ప్యాషన్ ప్లస్ అనేది. 2006 or 2007 ఆ ఇయర్ లో ఫస్ట్ టైం నేను ప్యాషన్ ని చూడగానే సో లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అన్నమాట. బండిని చూడగానే నాకు చాలా బాగా నచ్చింది, అది కూడా రెడ్ కలర్ లో. సో అప్పుడున్న ప్యాషన్ కి ఈ ప్యాషన్ కి చాలా అప్డేట్స్ అయితే చేశారు. నేను లాస్ట్ ఇయర్ కూడా ప్యాషన్ ది రివ్యూ అయితే చేశాను. ఆ ప్యాషన్ కి ఈ ప్యాషన్ కూడా చూసుకుంటే చాలా అప్డేట్స్ చేశారు. అప్డేట్స్ అంటే కూడా చెప్తాను. సో ఫస్ట్ నేను నేర్చుకుంది మాత్రం ప్యాషన్ పైన, అందుకే ఇది నా ఫస్ట్ లో. మీలో చాలా మంది కూడా ప్యాషన్ అనేది ఫస్ట్ లో అయి ఉండొచ్చు. సో మనకు ఈ బైక్ కి కాంపిటీషన్ కూడా చూసుకున్నట్టయితే హీరో నుంచి మనకు కాంపిటీషన్స్ ఉన్నాయి. వీళ్ళ తమ్ముడు అండ్ అన్న కూడా కాంపిటీషన్ దీనికి. స్ప్లెండర్ ప్లస్ అండ్ మనకి అలాగే హెచ్ఎఫ్ డిలక్స్ కూడా దీనికి ఒక ప్రాపర్ కాంపిటీషన్ అన్నమాట. సో ఈ మూడు బండ్లలో చాలా మంది ఏ బండ్లో తీసుకోవాలో కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో అవి కూడా చెప్తాను ఏ బండి తీసుకోవాలో. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్యాషన్ లో మనకి కొత్తగా అప్డేట్స్ ఏం చేస్తారో దాని నుంచి స్టార్ట్ అయితే చేద్దాం. హియర్ ఇస్ ది 2025 హీరో ప్యాషన్ ప్లస్. సో దీంట్లో మనకి చాలా అప్డేట్స్ అయితే చేశారు. అప్డేట్స్ గురించి మాట్లాడే ముందు దీంట్లో మనకి సింగిల్ వేరియంట్ అయితే ఉంది, 3-4 వేరియంట్స్ అయితే ఏమీ లేవు. సో దీని యొక్క ఎగ్జాక్ట్ ఓనర్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే చంద్ర హీరో వాళ్ళకి అయితే కాంటాక్ట్ చేయండి, లేదా మీ నియర్ బై డీలర్షిప్కి వెళ్తే వాళ్ళే ఎగ్జాక్ట్ ఓనర్ ప్రైస్ అనేది చెప్తారు. సో ఫస్ట్ దీంట్లో మనం మెయిన్ అప్డేట్ గురించి చూసుకున్నట్టయితే మీరు కలర్ అండ్ గ్రాఫిక్స్ అయితే నోటీస్ చేసే ఉంటారు. సో కలర్స్ అయితే సేమే ఉన్నాయి, కానీ గ్రాఫిక్స్ అయితే చేంజ్ చేశారు. సో ఆల్మోస్ట్ మనకు ఇంతకుముందు ఏ కలర్స్ ఉన్నాయో అవే కలర్స్ ఉన్నాయి, కానీ గ్రాఫిక్స్ అయితే చేంజ్ అయింది. సో మీకు గ్రాఫిక్స్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను. సో ఈ న్యూ గ్రాఫిక్స్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ డౌన్ చేయండి. అండ్ మెయిన్ అప్డేట్ ఫ్రంట్లో మనం ఫేస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కానీ ఎక్కడ అప్డేట్ చేశారంటే ఇక్కడ మనకు ఇప్పుడు మనకు ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ అయితే వస్తుంది. హెచ్ఎఫ్లో మనకి డిఆర్ఎల్స్ ఉన్నాయి, పైన మనకు రిఫ్లెక్టర్ ఉంది, కింద మనకు ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి. సో 100cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లైట్ అని కూడా చెప్పొచ్చు. ఇదే హెడ్లైట్ మనకి ఓజీ గ్లామర్లో కూడా యూజ్ చేస్తారు. సో సేమ్ హెడ్లైట్ అనేది దీంట్లో కూడా ఉంది కాబట్టి నైట్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఓజీ గ్లామర్ది నైట్ హెడ్లైట్ టెస్ట్ అనేది చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మనకు హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇది మనకు న్యూ గ్రాఫిక్స్. అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 80/100 సెక్షన్ 18 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. సేమ్ టైర్ వస్తుంది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ బ్రేక్స్ పరంగా కూడా మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రిఫ్లెక్టర్స్ ఇచ్చారు సేఫ్టీ పరంగా. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఉంది. అండ్ మనకి లెగ్ గార్డ్ ఇచ్చారు. అలాగే ఇంజన్ పరంగా సేమ్ ఇంజన్ ఉంది, కానీ ఒక చిన్న అప్డేట్ అనేది ఎక్కడ ఉందంటే ఇప్పుడు ఇది మనకు OBD2B కంప్లైంట్తో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక O2 సెన్సర్ అనేది ఇక్కడ ఉంది, ఇంకో O2 సెన్సర్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకు పొల్యూషన్ అనేది తగ్గిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చారు, స్టోరేజ్ బాక్స్ లాంటిది. ఇక్కడ మనకు FI అని చెప్పి వస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ గురించి మాట్లాడితే 8.02 PS ఆఫ్ పవర్ అండ్ 8.05 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ ఇంజన్ మనకు స్ప్లెండర్ లో ఇంకా హెచ్ఎఫ్ డిలక్స్ లో కూడా సేమ్ ఇంజన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బ్రేక్ దగ్గర చిన్న ప్రొటెక్షన్ లాంటిది అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంజన్ మనకు హీట్ అనేది తగలకుండా కాలకుండా ప్రొటెక్షన్ లాంటిది. అండ్ దీంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి అడిషనల్ సేఫ్టీ అనమాట. అండ్ నెక్స్ట్ పిల్ అండ్ ఫుట్ కూడా మనకి ఫోల్డబుల్ ఉన్నాయి, రైడర్వి కూడా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ మనకు రియర్ లో ఏంటంటే ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది 7 స్టెప్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సస్పెన్షన్ కంఫర్ట్ అనేది దీంట్లో చాలా బాగుంటుంది. స్ప్లెండర్లో కానీ హెచ్ఎఫ్లో కానీ దీంట్లో కానీ సస్పెన్షన్ పరంగా మనకు ఇప్పటివరకు అసలు ప్రాబ్లం అస్సలు ఉండదు. చాలా మంచి సస్పెన్షన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ సైడ్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫీమేల్ కూర్చోబెట్టుకున్నప్పుడు హోల్డ్ చేయడానికి ఇక్కడ లగేజ్ హుక్ ఉంది, అలాగే ఇక్కడ మీరు పట్టుకోవచ్చు కూడా. ఇక్కడ ఏమన్నా లగేజ్ కూడా మనం క్యారీ చేయొచ్చు, లైక్ వెజిటేబుల్స్ కానీ ఏం తీసుకున్నా కానీ ఇక్కడ మనం క్యారీ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకు హీరో స్టిక్కరింగ్, ఈ న్యూ గ్రాఫిక్స్ అయితే చూడండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి డెఫినెట్గా. అండ్ రియర్ సెక్షన్లో చూసుకుంటే మనకు హాలోజన్ టెయిల్ లైట్ అయితే ఉంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకు ప్యాషన్లో ఈ రియర్ డిజైన్ ఏదైతే ఉందో దీనివల్ల ఈ టెయిల్ లైట్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యేది. సో ఇప్పుడు ఆ ఇష్యూ అయితే లేదు, ఇది సార్ట్అవుట్ అయితే చేశారు. ఎక్కడ కూడా మనకు ప్యానల్ గ్యాప్స్ అయితే లేవు. ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంది. సో రియర్ సెక్షన్ మనకి చూడడానికి ఇలా ఉంది, హాలోజన్ ఇండికేటర్స్. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది ఇంటిగ్రేటెడ్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ చైన్ కవర్ ఏదైతే ఉందో ఇది మనకు ఫైబర్ వస్తుంది వెయిట్ తగ్గడానికి. అండ్ లాంగ్ టర్మ్ లో మనకి దీనికి రస్టింగ్ ఇష్యూస్ అలాంటివి కూడా రావు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు సెంటర్ స్టాండ్ తో పాటు సైడ్ సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, 4 స్పీడ్ ఆఫ్ గేర్ బాక్స్. సో మనకు మొత్తం వెనకగా అనమాట 4 గేర్స్ అన్ని కూడా. అండ్ మనకి ఇంజన్ కూడా ఏంటంటే టోటల్ గా మనకు బ్లాక్ లో ఇచ్చారు.
కాబట్టి ఇంజన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ట్యాంక్ వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ 10 లీటర్స్ ట్యాంక్ ఉండొచ్చు. మైలేజ్ అయితే అరౌండ్ 65 నుంచి 70 kmpl అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు అదే స్ప్లెండర్లో హెచ్ఎఫ్డిఎక్స్లో ఉన్న ఇంజన్ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఇంత మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ స్విచెస్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అండ్ ఇండికేటర్స్ అండ్ ఇది హారన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ సి కాదు. అండ్ ఇక్కడ i3s టెక్నాలజీ గురించి మీ అందరికీ తెలుసు. దీనివల్ల మనకు ఫ్యూల్ సేవింగ్లో యూజ్ అవుతుంది, మైలేజ్ ఎక్కువ రావడంలో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కీస్ అయితే అవే ఓల్డ్ కీస్ ఉన్నాయి, కీస్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇక్కడ హీరో అని ఉంది. అండ్ నెక్స్ట్ స్పీడోమీటర్. ఈ స్పీడోమీటర్ అనేది మేజర్ అప్డేట్ అనమాట. ఇంతకుముందు మనకు స్పీడోమీటర్ ఏంటంటే ఇట్లా షేక్ అయ్యేది, ఇట్లా మూవ్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు దీంట్లో లేదు. ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బెటర్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ స్పీడోమీటర్ కూడా ఇంతకుముందు మనకు సూపర్ స్ప్లెండర్ ఎక్స్ట్రాక్లో ఉండేది, అదే మీటర్ మనకు దీంట్లో యూజ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకు స్పీడ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు టైం అయితే ఇచ్చారు, ఫ్యూల్ ఉంది, ఓడో ఉంది. అండ్ ఇక్కడ మనకు మోడ్ అండ్ సెట్ బటన్ అయితే ఇచ్చారు. సో మనం మోడ్ బటన్ క్లిక్ చేస్తే ట్రిప్ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఉంది, ఓడో ఉంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఇక్కడ సర్వీస్ ఇండికేషన్ కూడా ఇక్కడ వస్తుంది మనకు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మాల్ ఫంక్షన్ లైట్, i3s, న్యూట్రల్, సైడ్ స్టాండ్ అండ్ ఇది లో ఫ్యూల్ అండ్ ఇది మనకు హై బీమ్. అండ్ ఇక్కడ ఇండికేటర్స్. ఇది చూసుకుంటే మనకు హీరో లోగో చూడడానికి బ్లూటూత్ లాగా కనిపిస్తుంది. ఒకసారి మీకు స్వైప్ అయితే చూపిస్తాను మళ్ళీ. సో ఈ హీరో లోగో అనేది బ్లూ కలర్లో ఇచ్చారు కదా, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ వెయిట్ ఎంత ఉందో, సీట్ హైట్ ఎంత ఉందో నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా నాకు తెలిసి అరౌండ్ 165 mm అయితే ఉండొచ్చు. సో నేను ఫిగర్స్ అన్ని చూసుకొని చదువుకొని వీడియోతో చేయట్లేదు. ఫస్ట్ ఒపీనియన్ నాకు ఎలా అనిపిస్తుందో బండి అనే దాని గురించే చెప్తున్నాను. సో నేను ఏంటంటే స్పెసిఫికేషన్ చూసుకొని చెప్పే రకం అయితే కాదు. సో సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మీ హైట్ అనేది అరౌండ్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. వెయిట్ కూడా మరీ అంతేం వెయిట్ అనిపించలేదు. సో ట్రాన్స్మిషన్ అయితే కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు బండి ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు కాబట్టి. క్లచ్ అయితే లైటర్ సైడ్లో ఉంది. సో దీనిలో స్లిప్పర్ క్లచ్ లాంటివి అయితే ఏముండవు, కానీ క్లచ్ అయితే చాలా లైటర్ సైడ్లో ఉంది. అండ్ ఈ కొత్త డిజైన్లో మనకు ఇవే అప్డేట్స్ అన్నమాట. సో ఫ్రంట్ హెడ్ లైట్ అనేది చేంజ్ చేశారు, ఎల్ఈడి హెడ్ లైట్కి. విజిబిలిటీ అయితే నైట్ టైం చాలా బాగుంది. అండ్ మనకి కొత్త మీటర్ ఇచ్చారు అండ్ న్యూ గ్రాఫిక్స్. అండ్ అలాగే OBD2B కంప్లైంట్ ఇంజిన్కి అయితే అప్డేట్ చేస్తారు. ఇవే అన్నమాట మనకి 2025 హీరో ప్యాషన్ ప్లస్లో చేసిన అప్డేట్స్. సో ఈ బైక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్గా ఈ బండిని ఎవరు తీసుకోవాలనే కదా దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఫైనల్గా ఈ ప్యాషన్ ప్లస్ని ఎవరు తీసుకోవాలి? ఈ ప్యాషన్ ప్లస్ని ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే ముందు నుంచి ప్యాషన్ ప్లస్ అంటే ఇష్టం ఉందో వాళ్ళు ఈ బైక్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ కూడా మనకు హీరో నుంచి టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్లో ఇదొక మోటార్ సైకిల్. మనకు హీరో నుంచి స్ప్లెండర్ ఉంది, ప్యాషన్ ఉంది, HF ఉంది. ఈ మూడు కూడా అన్నదమ్ములు అన్నమాట. ఈ మూడు బైక్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ ఇంజన్ ఉంది, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఏంటంటే మనకు లుక్స్ పరంగా డిఫరెన్స్ వస్తుంది. సో ఎవరైతే స్ప్లెండర్ లవర్ ఉన్నారో వాళ్ళు స్ప్లెండర్ తీసుకుంటారు. HFకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అండ్ అలాగే ప్యాషన్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. సో బైక్ ఇంజన్ పరంగానైతే నో డౌట్ మూడు కూడా సేమ్ ఇంజన్స్. రిఫైన్మెంట్ కానీ స్మూత్నెస్ కానీ మనం లాంగ్ టర్మ్కి వాడుకుందాం అనుకున్నా కానీ 3 ఇంజన్స్ అయితే మనకు చాలా బెస్ట్ ఉంటాయి. సో మరి ఈ 3 బైక్స్లో ఏ బైక్ తీసుకోవాలి? సో ఎవరికైతే మాకు ఎల్ఈడి హెడ్ లైట్ కావాలి, ముందు నుంచి మాకు ప్యాషన్ అంటే ఇష్టం. సో ఇది ప్యూర్ ప్యాషన్ అయితే కాదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ప్యాషన్ అనేది మనకు డిఫరెంట్ ఉండేది. సో ప్యాషన్ ప్రోని వీళ్ళు ప్యాషన్ ప్లస్ అని చెప్పి అమ్మేస్తున్నారు. బట్ ఇది ప్యూర్ ప్యాషన్ అయితే కాదు. బట్ లుక్స్ పరంగా నో డౌట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఎవరికైతే కొద్దిగా హెడ్లైట్ ఫోకస్ ఎక్కువ కావాలి నైట్ టైంలో, సో ఈ డిజైన్ అంటే మాకు ఇష్టము, ఫ్యామిలీ కోసం ఒక బైక్ కావాలి, మంచి ఫీచర్స్ కావాలి, అండ్ మాకు ఫ్యామిలీ కంఫర్ట్ ఎక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే ఈ బండిని తీసుకోవచ్చు. ఎవరు హైట్ అయితే కొద్దిగా తక్కువ ఉంది, మాకు లాంగర్ సీట్ కావాలి అనుకుంటే మీరు స్ప్లెండర్ తీసుకోవచ్చు. లేదు మేము కొద్దిగా ఫార్మర్స్, మేము పొలంలో ఎక్కువ బైక్ యూజ్ చేస్తాం అనుకుంటే మీరు HF అయితే తీసుకోవచ్చు. కానీ ఈ 3 బైక్స్ మాత్రం సేమ్ అన్నమాట ఇంజన్ పరంగా. సో మీకు లుక్స్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది, కొన్ని ఫీచర్స్ అనేది అటు ఇటు ఉంటాయి, కానీ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో మీ చాయిస్, మీకు ఏ బండి ఇష్టమో. మూడిట్లో కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ మైలేజ్ వస్తుంది. కానీ HF ఇంకా ఈ బండితో కంపేర్ చేసుకుంటే స్ప్లెండర్లో మనకు 3 to 4 kilometers అనేది కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీరు 2025లో ఏ బైక్ తీసుకుంటారు? ప్యాషన్ తీసుకుంటారా, స్ప్లెండర్ తీసుకుంటారా, లేకపోతే HF తీసుకుంటారా? ఈ 3 బైక్స్లో మీ ఫేవరెట్ బైక్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే డెఫినెట్గా చెప్పండి. ఇంత ఎండలో మీకోసం అయితే ఈ రివ్యూ తీసుకొస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది ఇంకా కొన్ని మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్యాషన్ పైన మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకే.